రెగ్యులర్ అయిన తర్వాతనే ఈ 14 రోజుల ప్రొసీజర్ మీరు కనుక్కోవచ్చు. సో లేదు అంటే పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత 12 to 14 days అని పెట్టుకోండి. రెగ్యులర్గా ఉందంటే పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత 12 to 14 days ఇస్ అ గుడ్ టైం. ఎందుకంటే అండం అనేది అండాశయాల్లో పెరిగి అక్కడి నుంచి విడుదలై ట్యూబ్లోకి వచ్చి వెయిట్ చేస్తుంది అనమాట. వెయిట్ చేసి వీర్య కణాలు అక్కడ దాకా చేరే ఆ టైంలో ఆ ప్రాంతంలో ఉన్నాయంటే ఆ అండం అనేది ఫలదీకరణం అయిన తర్వాత రోజుకి కింద మెల్లిమెల్లిగా ట్యూబ్లో నుంచి దిగుతూ వచ్చి 5వ రోజు అంటే ఫస్ట్ డే ఏంటంటే ఎగ్ను స్పర్మ్ కలవడం, సెకండ్ డే మళ్ళీ అవి 4 cells అవ్వడం, 3వ రోజు అవి 8 cells అవ్వడము, 5వ రోజు అది బ్లాస్టోసిస్ట్ అవ్వడం అయి 5వ రోజు కిందికి వచ్చిన తర్వాత 5వ 6వ రోజు అది గర్భసంచికి అతుకుతుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ మొత్తం కనుక్కోవాలంటే మీ పీరియడ్ అనేది రెగ్యులర్గా ఉంటే యూ కెన్ క్యాల్కులేట్ ద టైమింగ్ ఆఫ్ ద ఓవ్యులేషన్. ఓవ్యులేషన్ అంటే అండం విడుదల అవ్వడం.